పై దాడి, అసలు దేశంపై దాడి. దేశంపైనే దాడి. రైట్ సార్, రైట్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే క్రమక్రమంగా ప్రశ్నించే గొంతు దగ్గర నుంచి ఎట్లా మారిపోయింది విషయం అంతా అనేది, ప్రశ్నించే గొంతులు నొక్కుతారా అనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు గొంతులు మూగబోయాయి. చాలామంది మాట్లాడట్లేదు, అరే ఇంత పెద్ద కుట్ర ఉందా దీంట్లో, మేమేదో అనుకున్నామని చెప్పేసి. కొద్దిమంది ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కామ్ అయిపోయారు. ఇప్పుడంతా వైసీపీ వాళ్ళందరూ ఈ ఇష్యూను భుజానికి ఎత్తుకొని ఇప్పుడు ఇంకా ఎట్లాగో తెలిసిపోయింది కదా, ఏదైతే అదైందని చెప్పి ముందుకు దిగారు. ఆ అడ్వకేట్లు కావచ్చు, ఆ లీడర్లు కావచ్చు, ఆ క్యాడర్ అంతా కూడా. ఎట్లా చూస్తారు సార్ ఇది? ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి నో డౌట్ ఈస్ అ సైకో. ఒక జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి సైకో. మీరు చూడండి, అతను మొన్న దళిత క్రైస్తవులకు సంబంధించిన సభలో మాట్లాడిన ఆ యొక్క వీడియో, 2 నిమిషాల వీడియో చూస్తే అతని బాడీ లాంగ్వేజ్, అతను మాట్లాడిన మాటలు, అతని స్టైల్ చూస్తే తెలిసిపోతుంది మైండ్ ఈస్ అ సైకో అనేసి. ఈ సైకో గానికి మద్దతుగా నిన్న రౌండ్ టేబుల్ పెట్టారు. వాళ్ళు ఇంకా పెద్ద సైకోలు, వాళ్ళు మామూలు సైకోలు కాదు. ఊపా చట్టాన్ని అర్జెంటుగా రద్దు చేయాలంటాడు. అది ఎప్పటి నుండి ఉంది? నేను అడిగేది ఒకటే, వరవరరావు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ఈ రౌండ్ టేబుల్ పెట్టలేదు? సాయిబాబా గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ఈ రౌండ్ టేబుల్ పెట్టలేదు? అంటే అప్పుడు కలెక్షన్లు టింగిలు రాలేదు. అప్పుడు అదే టేబుల్ ఏర్పాటు చేసేవాళ్ళు లేరు అప్పుడు. లేదు, ఇప్పుడు పడతా ఉంది. ఖాతాలో డబ్బులు పడటం, వీళ్ళ ముఖాల్లో వెలుగులు నింపడం, ఉత్సాహంగా రౌండ్ టేబుల్ రావటం, మాట్లాడడం. ఆయన పక్కన అంబటి మాట్లాడుతున్నాడు. ఏబి వెంకటేశ్వరరావు గారి యొక్క మాటలు చూసి ఇన్స్పైర్ అయిపోయాడు. పోయమ్మా, అంతకుముందు ఈయన ఇన్స్పిరేషన్ లేదు ఈయనకి. ఆ మధ్య ఏం చెప్పాడు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి చూసి ఇన్స్పైర్ అయ్యాను అన్నాడు. ఇప్పుడు 1 నెల క్రితమేమో. ఈ రోజు ఏమంటున్నాడు, ఏబి వెంకటేశ్వరరావు గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటాడు. అంబటిని చూసి ఏబి కూడా ఇన్స్పైర్ అయ్యాడు. ఇంకొన్ని రోజులు పోతే రావణ్ణి చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను అంటాడు. అన్నాడు కదా, ఆధునిక సమాజంలో రాముడు కాదు అని అనలేదు కానీ రావణుడే గెలుస్తాడు, రావణున్నే గెలిపిస్తాము. గెలిపిస్తారు బాగా. ఇప్పుడు ఎంత దరిద్రమైనటువంటి వాళ్ళంటే, కార్పొరేట్ పాలిటిక్స్ లో ఒక భాగం సార్ ఇది. పొలిటికల్ పార్టీ వైసీపీని ఒక కార్పొరేట్ ఐటీ సంస్థ టేక్ ఓవర్ చేసుకొని ఆ సంస్థ నడిపిస్తా ఉంది. మీరు ఇట్లా చేయండి, ఇట్లా న్యూట్రస్ట్ని పిలిపించండి, వీళ్ళ దగ్గర మాట్లాడించండి, హైదరాబాద్ లో ఆఫీసులు పెట్టుకోవటం, ఇట్లాంటి సైకో యూట్యూబ్ ఛానల్స్ పెట్టించుకోవటం. రాష్ట్రంలో 2000 యూట్యూబ్ ఛానల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. దాంట్లో కొద్దో గొప్ప వ్యూవర్షిప్ ఉండేవాళ్ళు, ఈ విధంగా సైకోయిజం ఉండేవాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి హైదరాబాద్ నుండి ఒక ఆఫీస్ పెట్టించి వాళ్ళకి కంటెంట్ రైటర్స్ గా ఈ సోకాల్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, వాళ్ళకి కంటెంట్ రైటర్స్ అండ్ కంటెంట్ ప్రొవైడర్స్. వీళ్ళు ఈ విధంగా మాట్లాడు, రాముడిని తిట్టు, సీతని తిట్టు, మహాభారతాన్ని తిట్టు, మీరు తిట్టిన లేదా ఈ సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సాయి అనే పిల్లోడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ చనిపోయాడు. అతను కులం ఎవరో కూడా తెలియదు, మొత్తానికి రౌడీ షీట్. వెంటనే కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. ఒక కాపు యువకుడు మృతి అని సాక్షి ఛానల్లో, కాపు యువకుడిని చిత్రహింసలు పెట్టడం అని సాక్షి ఛానల్ హెడ్డింగ్ డైలీ ఇదే, కాపు యువకుడు. పోనీ నాయన, ఒక నేరస్తుడు చనిపోయాడు లాకప్ డెత్ లో, అతనికి న్యాయం చేయండి, అతని కుటుంబానికి న్యాయం చేయండి, అది రాదు. వెంటనే కాపు నాయకులు, వైసీపీలో కాపు నాయకులు అంతా రెచ్చగొట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశం, అదేదో డిన్నర్ మీటింగ్ పెట్టించడం, కులాన్ని రెచ్చగొట్టడం. ఆ పిల్లోడు ఏదో లాకప్ డెత్ లో చనిపోతే పవన్ కళ్యాణ్ స్పందించాలని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడటం. ఇవంతా ఒక ఆర్గనైజ్డ్ కులాన్ని రెచ్చగొట్టడం, మతాన్ని రెచ్చగొట్టడం. ఇప్పుడు నిన్న ఆమె ఎవరు గమన అంట, ఆమె పోయి ఎయిర్పోర్ట్ పోతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆమె నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించింది. అవును, అంతకుముందు ఆయన ఆశీస్సులు తీసుకున్నారంతా జైలుకి పోయినోళ్ళే కదా. వల్లభనేని వంశీని ఆశీర్వదించినాడు, జైలుకి పోయినాడు. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు నెత్తి మీద చేయి పెట్టాడు, ఆయన జైలుకి పోయినాడు. ఆ జోగి రమేష్ పోయి కనిపించిన ఆశీర్వదించిన వారానికి ఆయన జైలుకి పోయినాడు. ఇప్పుడు నిన్న కాక మొన్న అమ్మాయి ఎయిర్పోర్ట్ పోతే అమ్మాయిని కూడా ఆశీర్వదించున్నాడు. మరి ఏందో నోటీస్ వచ్చింది సార్, అమ్మాయికి నోటీస్ వచ్చింది, నోటీస్ ఇచ్చారు. అదే కదా, ఇంకా ఏదో రాలేదు నోటీస్ వచ్చేసి. ఈయన ఆశీర్వదిస్తే జైలు పోవటమే. వెంటనే చెప్పాడు ఆమెకి, నువ్వేం వరి కావద్దమ్మా, రావండి మన కొనవాళ్ళు చూసుకుంటాడు.
పొన్నవోలు సార్, మామూలుగా పొన్నవోలు అంతగా సార్ పొన్నవోలు బెంచ్ ముందుకు పోతే వారానికి బెయిల్ రావాల్సిన కేసులు 6 నెలల కన్నా వస్తుంది. ఏం చెప్పింది అవును. ఇంకా ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఆయన చూడండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన తీవ్ర అన్యాయం జరిగినట్టు భావిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ జడా శ్రవణ్ కుమార్ వైసీపీ వాళ్ళు సమకూరుస్తారు, ఇంకో పొన్నవోలు వస్తే డబ్బులు పొన్నవోలుకు పోతుంది. కాబట్టి ఆయన ఆక్రోశం, వీళ్ళకు తగులు అడుగులు కూడా డబ్బులు కాడ. నేనంతా కేసు గురించి సెట్ చేసి పెడితే ఇప్పుడు ఎవరో వచ్చారు. రాష్ట్రాన్ని భ్రష్టుభ్రష్టిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతా ఉంది, సంక్షేమం జరుగుతా ఉంది, పెట్టుబడులు ఉరకలేస్తూ పరుగులు పెడుతూ వస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో డిస్టర్బెన్స్ చేయాలా, ఇంటర్నల్ హార్మోన్ దెబ్బతీయాలనే ఉద్దేశంతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనేసి ఈ విధంగా రెచ్చగొట్టి ఆడ చూసినా ఇప్పుడు రావణ పైన ఉపా చట్టం పెట్టడము జరిగితే ఒక నేషనల్ వైడ్ డిస్కషన్ తీసుకురావటం అన్నమాట. తీసుకొస్తే ఇన్వెస్టర్స్ ఇక్కడ ఏదో జరుగుతా ఉంది, ఇదేదో అనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం అన్నమాట. ఇది తప్పించి ఇంకోటి కాదు సార్. నేను ఒకటే చెప్తున్నా, నిజంగా కూడా సార్ ప్రసాద్ గారు, అంటే కొన్ని కేసులలో ఒక విషయం గురించి అరెస్టులో ఎంక్వైరీ జరుగుతుంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తుంటాయి కదా. సో దీంట్లో అట్లాగే అనిపిస్తోంది, ఒక రాష్ట్రాన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్రలు బయటపడుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, మనం ఫస్ట్ ఆ రావణ్ అనేవాడు పవన్ కళ్యాణ్ మీద నూరు జారాడు అనేసి ఏదో ఇంకేదో మాట్లాడాడు, లూజ్ టాక్స్ చేసాడు, డెరోగేటరీ మాట్లాడి తీసుకొచ్చాం, అవును, ఫెయిల్ వచ్చింది. అతని తర్వాత జరిగినటువంటి డీప్ గా అతని యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ దాన్ని చూడండి, ravan.speaks@gmail.com అనే ఐడితో తయారైనటువంటి వెబ్సైట్, teamprashna.com, facebook.com #team prashna, insta.com team prashna, ట్విట్టర్ అకౌంట్లు ఇవన్నీ ఓపెన్ చేసి చూసిన తర్వాత అయ్యగారు బండారం బయటపడింది. ఏమేమి దాంట్లో ఆయన మాట్లాడుండేది రాముడు గురించి. ఒరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడు గురించి చెప్తే చూపించలేదు నువ్వు, ఈ రోజు అగ్ని ప్రవేశం చేయించరా నా కొడక, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇవన్నీ కూడా బయట వచ్చింది. అవును, ఇది మామూలుగా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ ఒక చిన్న దొంగ మోటార్ సైకిల్ దొంగతనం చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంట్రాగేషన్ లో వాడు ఇంట్రాగేషన్ చేసిన కొద్దిగా వాడు పెద్ద పెద్ద లారీలు, పెద్ద పెద్ద దొంగతనాలు, పెద్ద పెద్ద హౌస్ బ్రేకింగ్లు ఇవన్నీ కూడా బయట వస్తాయి. అదే విధంగా రావణ్ చేసినటువంటి ఇంట్రాగేషన్ లో రిటైర్డ్ ఐఏఎస్ల పాత్ర కూడా, రిటైర్డ్ ఐపీఎస్ల పాత్ర కూడా, డీజీ స్థాయిలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల యొక్క హస్తం కూడా ఒక్కొక్కటి బయట వస్తా ఉంది. వీళ్ళే కంటెంట్ రైటర్స్ అనమాట వీటన్నిటి. వీళ్ళందరికీ వైసీపీ కార్యాలయం నుండి వాళ్ళ ప్రోత్సాహంతో ఇప్పుడు డైరెక్ట్ గా వైసీపీ ఖాతా నుండి డబ్బులు పోకపోవచ్చు, వాళ్ళు చెప్తారనమాట పలానోడికి. ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు చెప్పి ఒక 20 లక్షలు ఆయన ఇచ్చేసింది, మిగతా నేను సెటిల్ చేస్తాను. ఇంకొకరు ఫోన్ చేసి ఇంకొక ఆయన ఖాతాలో ఒక 5 లక్షలు నీకు నేను సెటిల్ చేస్తాను ఈడ. ఈ విధమైనటువంటి ఒక నెట్వర్క్, జస్ట్ లైక్ హిజ్బుల్ ముజాహుద్దీన్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా అయితే నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేసి దేశ అస్థిరత్వాన్ని దెబ్బతీయాలని చేస్తున్నాయి, అదే విధంగా ఈ సోకాల్డ్ నాయకులు, వైసీపీ నాయకులు, ఇక్కడ ఎక్కువ బకరా అవబోయేది అంబటి రాంబాబు. ఎక్కడ ఏది జరిగినా ఈ బకరా తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. ఈయన ఏదో పెద్ద, నేను ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అక్కడక్కడ ఒక గాంధీని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఒక అంబేద్కర్ చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈయనేందంటే రావణ్ చూసి ఇన్స్పైర్ అయ్యాడట ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయన కూర్చొని ఒక ఊపా చట్టంలో అరెస్ట్ అయిన నిందితుడికి మద్దతుగా ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీపీ మాట్లాడారు. కానీ ఆయన కూడా అడ్వకేటే కదా సార్ అంబటి. అడ్వకేట్ అంటే ఏ రోజు కోర్టుకు పోయినాడు సార్? మరి ఆయనకు అప్పచెప్పేది ఉండే కేసు. బీచ్ ముందుకు పోయినాడు సార్. నేను లా చదవలేదు సార్, నేను చెప్తాను, టు బి ఫ్రాంక్ ఓపెన్ చెప్తాను, పికికి గర్వంగా చెప్తాను. నేను లా చదవలే, ఆయన లా చదివినాడు కదా, ఆయన కన్నా 4 సెక్షన్లు ఎక్కువ చెప్తాను. ఏ రోజు కోర్టుకు పోయిండో అంబటి. ఆ మధ్య జైల్లో వేసి బొక్కలు వేసి 4 పీకిన తర్వాత వచ్చి కోర్టు వేసుకున్నాడు, కొంచెంసేపు అట్లా కోర్టులో తిరిగినాడు. అది ఎప్పుడు సార్? అది మన ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఇద్దరిని రిమాండ్ కోసం ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు అప్పుడు కోర్టు వేసుకొని లోపలికి వెళ్ళాడు. ఏం జరుగుతుందో వినడానికి.
రిజిస్టర్ చేసుకుని ఉంటాడు, బార్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకుని ఉంటాడు, ఇంకో బార్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకుంటే ఆ కోర్టు గీట్ వేసుకున్నాడు, తిరిగి వెసలుబాటు ఉంటుంది. అవును. ఇంకో లోపల పోవడానికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఓన్లీ లాయర్స్ మాత్రం అలౌ చేస్తారు. ఆ పర్మిషన్ లోపల పోవడానికి కోసం అట్లా బార్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకుంటాడు కాబట్టి నల్ల కోట్ వేసుకుని నేనేదో పెద్ద వాదించేసి వాడు మొదలు అటు పోయి ఉంటాడు, ఆడ ఏం జరిగింది విని ఉంటాడు, బయట వచ్చి అంతే. ఏమి ఇట్స్ నాట్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. అంతే. లా చదువుకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఈ రోజు బీచ్ మీద పోరు. అట్లా ఈయన ఆ ప్రొఫెషన్ కి మా ఆయన మచ్చ అనమాట. ఈయన ఆ పొన్నవల సుధాకర్ రెడ్డి చెవిరెడ్డి కూడా, ప్రొఫెషనల్ ఎథిక్స్. చెవిరెడ్డి కూడా లాయరే అనుకుంటా. ఎవరు సార్? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా? లానే ఆయన కూడా లానే లాయరే. డాక్టరేట్ లాయరే. ఆ, వీళ్ళేమి లా చదివి పేదల పక్షాన వాదించి న్యాయాన్ని బతికించడానికి లా చేసేవాళ్ళు కాదు వీళ్ళు. న్యాయ శాస్త్రం ఏ విధంగా లూప్ హోల్స్ ఉన్నాయే, మనం చేసే అవినీతిని ఏ విధంగా కప్పిపుచ్చుకోవచ్చు, అందుకోసం లా చేసేవాళ్ళు అనమాట వీళ్ళంతా. కాబట్టి సరే, ఇది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. అసలు పాయింట్ కు ఐఏఎస్లు ఐపీఎస్ల పాత్ర, రిటైర్డ్ అయ్యే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పనులు చేస్తున్నారు మీరు. ఐఏఎస్ అంటే సమాజంలో గుర్తింపు. నువ్వు కలెక్టర్ గా చేసింటావు, ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసింటావు, చీఫ్ సెక్రటరీగా ఒక చేసింటావు. నీ పైన ప్రజలు ఎంతో నమ్మకం విశ్వాసం పెట్టుకొని ఉంటారు. అటువంటి వ్యక్తి ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తులకి నువ్వు మద్దతు ఇస్తూ వాళ్ళకి వంతపాటు. ఐపీఎస్ అధికారులు కూడా నేను అడుగుతున్నా సూటిగా ఏబి వెంకటేశ్వరరావు గారు, రైట్ సార్, 2019 వరకు నువ్వు పొందిన లబ్ధి, రిటైర్డ్ అయిన తర్వాత కూడా నువ్వు పొందిన లబ్ధి ఎవరు పొందలేదు. నీకు అంత ప్రియారిటీ ఇస్తే ఈరోజు ప్రభుత్వం పైన విషం కక్కి సంఘ వ్యతిరేక శక్తులన్నీ నేను రౌండ్ టేబుల్ సమావేశం, అది రౌండ్ టేబుల్ సమావేశం కాదు, అది కలెక్షన్ టేబుల్ సమావేశం. అది టింగిలేసి తీసుకొని ఆడబోయి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అది రౌండ్ టేబుల్ సమావేశమా, కలెక్షన్ టేబుల్ సమావేశం? అది ఇదా మీరు చేసేది? ఇదా మీరు ఏ విధమైన ప్రజలకు అనిపిస్తుంది ఒరే ఇటువంటి అధికారులరా మనకి నాయకత్వం వహించింది, ఈయనరా మనకి ఎస్పీగా పనిచేసింది, ఈయనరా మనకు కలెక్టర్ గా పనిచేసింది అనేటువంటి భావన కలిగిస్తున్నారు మీరు. మీరు ప్రజల పక్షాన మాట్లాడదలుచుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అమరావతి రైతుల సమస్య ఉంది, ఇంకొక సమస్య ఉంది, ఉద్యోగస్తుల సమస్య ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడాలి. రైట్ సార్, రైట్. సార్ సుబ్బారావు గారు, ఫైనల్గా ఏం జరగబోతుంది? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు ఈ గమనను పిలిచిన తర్వాత ఏమైనా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, ఇవన్నీ ఒక సామాన్య యూట్యూబ్